హలో అండి, బీట్రూట్ పూరీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోనికి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిలో 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్కి బదులుగా బీట్రూట్ రసాన్ని కలుపుతున్నాను. దీనికోసం బీట్రూట్ 2 క్యారెట్ ముక్కలను తీసుకొని మిక్సీ వేసి జ్యూస్ని తయారు చేసుకున్నాను. దీన్ని వాటర్ లాగానే కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం పూరీ కర్రీని రెడీ చేసుకుందాం. దీనికోసం ఆయిల్లో తాలింపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే మనం వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా ఉల్లిపాయలతో చేస్తున్నాను. దీనిలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, సాల్ట్ తీసుకొని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలో 500 ml వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగి కూర దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో శనగపిండి కలిపిన వాటర్ని వేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కూర ఈ విధంగా దగ్గరకు వస్తే మనకి పూరీ కర్రీ తయారైనట్టే. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకొని ఉంచిన పిండిని తీసుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. రౌండ్గా వస్తే పూరీలు బాగా పొంగుతాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండితో పూరీల్ని తయారు చేసుకుందాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా వేసి ఇలా ఒత్తితే పూరీలు బాగా పొంగుతాయి. ఈ విధంగా పూరీలన్నిటినీ రెడీ చేసుకున్నాము. అంతే అండి, చాలా సింపుల్గా బీట్రూట్ పూరీలు తయారైనాయి. చూసారుగా, ఈ విధంగా మెత్తగా బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.